నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక టీవీ. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుని రత్న భాండాగారం ఈ రోజు తెరిచారు. ఒడిశా ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యుల బృందం రహస్య గదిలోకి వెళ్ళింది. ఈ బృందంతో పాటు స్నేక్ క్యాచర్స్ కూడా వెళ్లారు. దాంతో పూరి జగన్నాథ్ నిధి లెక్కింపు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అసలు పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న ఈ రహస్య గదిలో ఏముంది? అప్పుడు పోయిన కీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలా దొరికింది? ఒకవేళ నిజంగానే పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న ఖజానా బయటకు తీస్తే పురాణాల్లో చెప్పినట్టుగా పూరి జగన్నాథ్ ఆలయం కుప్ప కూలిపోయే అవకాశం ఉందా? అసలు పూరి జగన్నాథ్ ఆలయంలో అంతు చిక్కని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి కోసం నిర్మించిన మందిరమే ఈ పూరి జగన్నాథ్ ఆలయం. ఇది 800 సంవత్సరాల పురాతనమైన ఆలయం. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయం చూసేందుకు వస్తూ ఉంటారు. ఈ పూరి జగన్నాథ్ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంటుంది. కానీ ఆలయం లోపలికి వెళ్ళాక మనకు సముద్ర అలల శబ్దం అస్సలు వినిపించదు. ఆలయం నుంచి ఒక్క అడుగు బయట పెట్టినా సరే సముద్ర అలల శబ్దం వినిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ పూరి జగన్నాథ్ ఆలయం ప్రతి ఒక్క మూల ఒక రహస్యం దాగి ఉంటుంది. ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఎప్పుడూ ప్రసాదానికి కొదవ ఉండదు. ఈ ఆలయానికి రోజు ఎంతో లక్షల మంది వచ్చినా అన్న ప్రసాదానికి లోటే ఉండదు. ఎప్పుడూ కావలసినంత ప్రసాదం భక్తులకు వడ్డిస్తారు ఆలయాధికారులు. ఏడాదికి సరిపడా సరుకులు ఆలయంలో ఉంటాయని, అక్కడికి వచ్చే భక్తులకు భోజనం సమృద్ధిగా దొరికేలా ఆ విష్ణు భగవానుడు చేస్తున్నాడని అక్కడి వాళ్ళు నమ్ముతారు. అలాగే ఆలయంలో వండే ప్రసాదం ఎప్పుడూ కూడా తక్కువ పరిణామంలో ఉండదు. దీని వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది. ఆలయ వంటగది ఎవరైనా చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ భక్తులకు అన్నప్రసాదం పెట్టడానికి ఒక కుండ మీద ఇంకొక కుండ, ఇలా ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెట్టి వండుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరిగా పెట్టిన కుండ అన్నింటికంటే ముందు, ఆ తర్వాత కింద కుండలో ఉన్న అన్నం ఇలా ఒకదాని తర్వాత ఒకటి తయారవుతూ ఉంటాయి. అయితే ఎక్కడైనా మంట కింద ఉన్న కుండ త్వరగా ఉడుకుతుంది. కానీ ఈ ఆలయంలో మంట చిట్ట చివర ఉన్న కుండ త్వరగా వంట తయారవుతుంది. దాని తర్వాత కింద కుండ వంట అవుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఆలయ అర్చకులకు కూడా అర్థం కావట్లేదు. సో అంతు చిక్కని ఒక రహస్యంగా భావిస్తున్నారు. సో దీని మీద శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. తిరుమలలో ఆ శ్రీనివాసుడికి నిత్య కళ్యాణం ఎలాగో ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో నిత్య అన్నదాన ప్రసాదం కూడా అలాగా. ఎప్పుడు 600 పొయ్యిలు వెలుగుతూనే ఉంటాయి. కేవలం వంట చేయడానికి 500 మంది సహాయకులు పనిచేస్తారు. మొత్తం 1100 మంది మహాప్రసాదాన్ని వండే పనిలో నిత్యం ఉంటారు. ఆలయం తలుపులు మూసే టైంకి ఆ మహాప్రసాదం అంతా సంపూర్ణంగా అయిపోతుంది. అతి తక్కువ భక్తులు వచ్చినా సరే, అతి ఎక్కువ భక్తులు వచ్చినా సరే ఆ మహాప్రసాదం మాత్రం ఖచ్చితంగా సంపూర్ణమవుతుంది. ఒక కుండ అన్నం కూడా వ్యర్థం కాకుండా సంపూర్ణంగా అవడం నిజంగానే ఒక ఆశ్చర్యమైన విషయమే కదా. శ్రీకృష్ణుడు ఇక్కడ కొలువై ఉంటాడని అక్కడి వాళ్ళు నమ్ముతారు. పురాతన కాలం నుంచే ఇక్కడ పూరి ప్రజలకు ఆరాధ్య దైవం ఈ శ్రీకృష్ణుడు. ఇక్కడ విష్ణుమూర్తి అవతారం మిగతా ఆలయాల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆలయం ఒక అద్భుతంగా చెప్పొచ్చు. రోజు మొత్తంలో ఎప్పుడూ కూడా ఈ ఆలయ నీడ అస్సలు కనిపించదు. అప్పటి ఇంజనీర్ల అద్భుతమో లేదా దైవశక్తి కారణమో కానీ ఇక్కడ ఇది అంతు చిక్కని విషయం. ఎక్కడైనా గాలి ఉన్న వైపు వస్తువులు వెళ్ళటం, గాలికి కొట్టుకొని పోవడం జరుగుతుంది. కానీ ఈ ఆలయ శిఖరంలో ఉన్న జెండా ఎప్పుడూ కూడా గాలికి వ్యతిరేకంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. సో సాధారణంగా సముద్రపు అలలు ఉదయాన్నే ఒడ్డుకు చేరుతూ ఉంటాయి. సాయంత్రానికి తీరం దాటి లోపలికి గాలులు ఇస్తాయి. కానీ ఇక్కడ జరిగే పరిణామం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనేది పరిశోధకులకు కూడా అంతు చిక్కట్లేదు. మన దేశంలో ఆలయ జెండా ప్రతిరోజు ఎక్కడా మార్చరు. కానీ దేశంలో ఈ ఒక్క జగన్నాథ్ ఆలయంలో మాత్రమే ప్రతిరోజు ఆలయ శిఖరాన ఉన్న జెండాని మారుస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక అర్చకుడు శిఖరం పైకెక్కి మారుస్తారు. ఒకవేళ ఒక్కరోజు జెండా మార్చకపోయినా 18 ఏళ్ల పాటు ఆలయం మూతబడుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో జగన్నాథ ఆలయం శిఖరం పైన ఒక సుదర్శన చక్రం పెట్టి ఉంటారు. సో ఎప్పుడైనా వెళ్తే చూడండి. ఆ సుదర్శన చక్రాన్ని ఎటువైపు నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక అంతు చిక్కని అనుభూతి.
సో ఆలయానికి సంబంధించిన మరొక విషయం ఏంటంటే ఈ ఆలయం నీడ ఎప్పుడూ కూడా భూమి మీద కనిపించదు. పూరీ జగన్నాథ్ ఆలయ ఖజానా కూడా ఒక రహస్యమనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ ఆలయం మనకు ఎంత ఎత్తు కనిపిస్తుందో అంతే లోతు కూడా ఉందని అంటారు పరిశోధకులు. అక్కడే బంగారు నాణ్యాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైఢూర్యాలు కూడా ఉన్నాయని విశ్వసిస్తారు. అలా ఒడిశా హైకోర్టు ఆదేశం మేరకు 17 మంది సభ్యుల బృందం 30 ఏళ్ల తర్వాత, అంటే అప్పట్లో 30 ఏళ్ల తర్వాత అక్కడ ఖజానా ఉందా లేదా అని తెలుసుకోవడానికి పరిశోధన నిమిత్తం విచారణకు వెళ్లారు. ఆ తర్వాత ఖజానా తాళాలు కనిపించకుండా పోయాయి. ఈ రోజు మళ్ళీ అంటే 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ తాళాలు దొరికాయి. సో ఎక్కడికి పోయాయి ఇన్ని రోజులు, ఎవరు తీసుకున్నారనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ విష్ణుమూర్తే ఖజానా తెరవకుండా అలా చేశారని పూజారులు నమ్ముతారు. అందుకే ఆ సభ్యుల బృందం కూడా అక్కడ వివరాలు ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని 30 ఏళ్ల క్రితం అనుకున్నారు. ఆ ఖజానా వివరాలు చెప్పడం, భద్రపరచడం వరకే ఈ సభ్యుల పని. ఇది ముట్టుకోవడానికి వీల్లేదు. అలా మళ్ళీ 2011లో 100 కోట్ల విలువ చేసే వెండి ఇటుకలు కనిపించాయనే వార్తలు వచ్చాయి. అలా అప్పటి నుంచి ఈ పూరీ జగన్నాథ్ ఆలయంలో భారీగా ఖజానా ఉందని విశ్వసిస్తారు. కానీ తెరవడానికి సాహసం చేయలేదు. అయితే 7వ శతాబ్దంలో ఈ మందిర నిర్మాణం జరిగింది. కానీ 3 సార్లు ఆలయం పడిపోయింది. 1174 సంవత్సరంలో ఆనంగ్ భీమ్ దేవ్ అనే ఒక రాజు ఎన్నో కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు ఉన్న ఖజానా ఆలయంలో పెట్టి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారట. అందుకే ఇప్పుడు ఈ ఆలయం పడిపోకుండా ఉందని పూర్వీకుల నమ్మకం. సో అలా పూరీ జగన్నాథ్ ఆలయం మొత్తం రహస్యాలతో నిండి ఉంటుంది. ఒకవేళ ఈ వజ్ర వైఢూర్యాలు బయటకి తీస్తే ఆ పూరీ జగన్నాథ్ టెంపుల్ కుప్ప కూలిపోతుందని పురాణాల్లో చెప్పబడింది. సో ఆలయం వెనుక భాగంలో కూడా రాజా ఇంద్రదేవ్ మన్ అనే ఒక రాజు మాల్య దేశపు రాజుగా ఉండేవారు. సో ఈ రాజుకి కలలో జగన్నాథుడు కనిపించాడు. నీలాంచల్ అనే ఒక పర్వతాల గుహలో నా విగ్రహం ఒకటి ఉంది, ఆ విగ్రహాన్ని నీలమాధవుడు అని అంటారు. ఆ ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో ఈ విగ్రహాన్ని పెట్టమని రాజు కలలోకి ఆ దేవుడు వచ్చి చెప్పారట. వెంటనే ఆ రాజు సైనికులను ఆ గుహలోకి పంపించి విగ్రహాన్ని తీసుకొని రమ్మని చెప్పారు. అప్పటికి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రజలు పూజిస్తూ ఉంటారు. కానీ సైనికులు మాత్రం ఆ విగ్రహాన్ని దొంగలించి రాజుకు ఇస్తారు. అలా దొంగలించి తీసుకుని వెళ్ళటంతో ఆ నీలమాధవుడు చాలా దుఃఖపడతాడు. తిరిగి అదే గుహలోకి వెళ్ళిపోతారు. కానీ వెళ్లే ముందు ఆ రాజుకి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో ఒక రోజు మళ్ళీ నేను నీ దగ్గరకు వస్తాను, అందుకోసం ఒక విశాల గుడిని నిర్మించమని చెప్పి అక్కడి నుంచి నీలమాధవుడు గుహలోకి వెళ్ళిపోతాడు. రాజు గుడిని నిర్మించి ఆ దేవుడిని రమ్మని వేడుకుంటాడు. అందుకు దేవుడు ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి సముద్రంలో తేలుతూ ఉండే కర్రలను తీసుకుని రమ్మని చెప్తాడు. అలా ఒక పెద్ద కర్ర సముద్రంలో తేలుతూ రావడం రాజుకు కనిపిస్తుంది. ఆ కర్రను తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా తీసుకొని రాలేకపోతాడు. అప్పుడు విశ్వవసు అనే ఒక అతనిని సహాయం అడుగుతాడు. ఆ విశ్వవసు ఆ కర్రను రాజభవనానికి చేర్చుతాడు. కానీ ఆ కర్రను చెక్కలుగా చేసి విగ్రహాన్ని చెక్కలేకపోతారు రాజభవనంలో ఉన్న కళాకారులు. అప్పుడు విశ్వకర్మ ముసలి వ్యక్తి రూపంలో వెళ్ళి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ తలుపులు ఎవరు తీయకూడదు, నేను ఏం చేస్తున్నానో చూడటానికి ఎవరు ప్రయత్నించకూడదు, ఎవరైనా చూస్తే విగ్రహ తయారీ ఆగిపోతుంది అని చెప్తారు. సో అందుకు రాజు కూడా ఒప్పుకొని తలుపు బయట నిలబడి ఉంటారు. అలా లోపల ఎలాంటి శబ్దం రాకపోయేసరికి విగ్రహ తయారీ జరుగుతుందా లేదా అని తలుపు తెరిచి చూస్తాడు రాజు. అయితే వెంటనే విశ్వకర్మ మాయమైపోతాడు. విగ్రహాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ విగ్రహం అసంపూర్తిగా ఉంటుంది. అయితే ఆ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించమని ఒక దివ్య స్వరం వినిపిస్తుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పూజిస్తున్న పూరీ జగన్నాథుడు ఇలా అసంపూర్తిగానే మనకు గుడిలో దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఆ విగ్రహాలకి మనం ఇప్పుడు పూజలు చేస్తున్నాం. సో మన హిందూ సాంప్రదాయంలో విరిగిన పాడైపోయిన దేవుడి ఫోటోలు, విగ్రహాలు పూజించకూడదని అంటారు. కానీ ఈ ఒక్క పూరీ జగన్నాథ్ ఆలయంలో మాత్రమే పూర్తి కానీ అసంపూర్తి విగ్రహాలను పూజిస్తున్నాం. అలా పూరీ జగన్నాథ్ ఆలయం మొత్తం రహస్యాలతో, అద్భుతాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 46 ఏళ్ల తర్వాత తెరవకుండా ఆపేసిన ఆ రత్న భాండాగారాన్ని తెరవడానికి 16 మంది సభ్యులు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ రోజు తెరిచారు.
అయితే 12వ శతాబ్దంలో పూరీ జగన్నాథునికి అనేక వజ్ర రత్నభరణాలు ఉన్నాయట. ఒడిస్సాను పాలించిన అనేక మంది రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు కానుకలుగా ఇచ్చారు. సో మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటన్నింటినీ ఆలయం కింద రహస్య గదుల్లో భద్రపరిచారని అంటారు. సో అనంత పద్మస్వామి నేలమానిగల్లో ఉన్నదానికంటే ఇక్కడ ఎక్కువ నిధి ఉందనేది అంచనా. వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుందని అంటున్నారు. చివరిసారిగా 1978లో ఈ రహస్య గదిని ఓపెన్ చేశారు. ఆనాడు 70 రోజుల పాటు ఇక్కడున్న ఖజానాను లెక్కించారు. ఇప్పుడు మళ్ళీ 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరుస్తున్నారు. పూరీ జగన్నాథుని ఆలయం కింద ఈ రత్న భాండాగారం ఉంది. 2 భాగాలుగా ఇది ఉంటుంది. అయితే కింది భాగంలో ఈ రహస్య గది ఉంటుంది. ఇందులో మొత్తం 5 చెక్క పెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టె పొడవు 9 అడుగులు 3 అడుగుల ఎత్తు ఉన్నట్టు గత నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణ ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. అయితే 1805లో మొదటిసారి పూరీ జగన్నాథుని నిధి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అంటే మనందరికీ తెలిసింది. సో అప్పటి బ్రిటిష్ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆ నిధిని లెక్కించారు. అప్పటి లెక్క ప్రకారం భాండాగారంలో రత్నాలు, మేలిమి బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు తెలిసింది. సో అందులో 64 వజ్ర ఆభరణాలు, 128 బంగారు నాణ్యాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణ్యాలు, 106 రాగి నాణ్యాలు, ఇలా అన్ని ఉన్నట్లు అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఒక రిపోర్టుని ఇచ్చింది. సో ఆ తర్వాత 1950లో మరోసారి నిధిని లెక్కించారు. అప్పటి నివేదిక ప్రకారం బయట గదిలో 150 బంగారు ఆభరణాలు, లోపలి గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే చివరిసారిగా 1978లో ఆడిట్ జరిగింది. సో ఈ లెక్క ప్రకారం 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221 కిలోలకు పైగానే వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు. సో ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్ళు పొదిగి ఉన్నట్టు నివేదికలో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982, 1985లో ఈ రహస్య గదులను తెరిచిన ఆభరణాల ఆడిట్ మాత్రం చేయలేకపోయారు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపలే ఉంటారు. పైగా శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికల సేవలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు నిర్ణీత వేళల్లో సేవాయత్లు కూడా చేపడతారు. ఈ సేవలకు అంతరాయం ఎక్కడా కలగకుండా ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. అయితే నిధి లెక్కింపుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది ఇంకా తెలియదని చెప్తూ ఉన్నారు. ఈ రోజైతే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశారు. 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడంతో ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో రహస్య గదిలోకి వెళ్లే వాళ్ళంతా వారం రోజులుగా శాకాహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని నియమ నిష్టలు పాటిస్తూ వెళ్లారు. సో ఇలా పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భాండాగారం గదులు, అలాగే మిగతా గదుల్లో ఉన్న ఖజానా అంతా బయటకు తీసిన తర్వాత పూరీ జగన్నాథ్ ఆలయం కుప్పకూలిపోతుందని, కలియుగాంతం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజంగానే ఈ ఖజానా బయటకు తీయడం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? నిజంగానే కలియుగం అంతమైపోయే అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ విలువైన కామెంట్ని తెలియచేయండి. సో అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.